కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో అనూహ్యంగా ప్రవర్తించారు. తాను రాజకీయ జీవితం గురించి అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్తో తనకున్న అనుబంధాన్ని డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ గీతమైనటువంటి నమస్తే సదా వత్సలే అని ఆయన ఆరోపించారు. దీంతో డీకే శివకుమార్ బీజేపీలో చేరతారా అనే అనుమానాలు వస్తున్నాయి. డీకే శివకుమార్ దక్షిణాది రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 2 ఏళ్ల కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా డీకే శివకుమార్ పేరు దేశమంతా మార్మోగింది. డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్లో బాగా పేరున్నవాడు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్యతో పోటీ పడ్డారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం మాటకు తలొగ్గి ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే శివకుమార్ సరిపెట్టుకున్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీలో డీకే శివకుమార్ అనూహ్యంగా వ్యవహరించారు. సభలో మాట్లాడుతూ ఒక దశలో తన రాజకీయ జీవితం గురించి ఆయన సభ్యులతో షేర్ చేసుకున్నారు. అంతేకాదు తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్తో తనకున్న అనుబంధం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ సందర్భంగా ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదా వత్సలేను డీకే శివకుమార్ సభలో ఆరోపించారు. ఒకవైపు డీకే శివకుమార్ గీతం ఆలపిస్తుంటే మరోవైపు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ చిరునవ్వులు చిందించారు. సహజంగా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ 2 విరుద్ధ భావజాలాలకు చెందినవి. నమస్తే సదా వత్సలే గీతాన్ని ఆర్ఎస్ఎస్లో అందరూ ఆలపిస్తారు. అటువంటి ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించడం అనూహ్యంగా మారింది. ఇదిలా ఉంటే నమస్తే సదా వత్సలే గీతాన్ని డీకే శివకుమార్ ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు డీకే శివకుమార్ భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇందుకు ఒక నేపథ్యం ఉంది. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. అయితే సిద్ధరామయ్య సీనియారిటీకి కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కాగా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినప్పుడు కాంగ్రెస్లో లోపాయికారిగా ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇటీవలే 2.5 ఏళ్లు దాటింది. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య వైదొలగలేదు. ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవిపై బోలెడాశలు పెట్టుకున్న డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చివరకు ముఖ్యమంత్రి మార్పు పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్ళింది. అయితే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కొనసాగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని డీకే శివకుమార్ ఆలపించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అంటూ ఆర్ఎస్ఎస్ కు ప్రధాని మోదీకి కితాబిచ్చారు. కాగా ఆర్ఎస్ఎస్ ను ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించాలని డీకే శివకుమార్ భావిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతిమంగా ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న ఆక్రోశంతో డీకే శివకుమార్ కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టి బీజేపీలో చేరుతారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏదేమైనా ఇప్పటికైతే కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.